హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యూటోరియల్స్. మనం ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ నెంబర్ 8 ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ ఎక్సైజ్ 8.1 నుంచి కొన్ని సమ్స్ అయితే నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ రైట్ యాంగిల్ ఎట్ బి ఏబీ ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్ అండ్ బీసీ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. అయితే మనల్ని సైన్ ఏ వాల్యూ ఇంకా కాస్ ఏ వాల్యూ, సైన్ సి అండ్ కాస్ సి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఏబీసీ అని ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని డ్రా చేసాం. ఏబీ వాల్యూ 24 ఇచ్చారు అండ్ అలాగే బీసీ వాల్యూ 7 సెంటీమీటర్స్ ఇచ్చారు. బి దగ్గర రైట్ యాంగిల్ ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ గివెన్ ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ యాంగిల్ బి ఈక్వల్ టు 90 degrees, ఏబీ ఈక్వల్ టు 24 అండ్ బీసీ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. ఓకే, మెన్షన్ చేస్తాం బై యూజింగ్ పైథాగరస్ థీరం. మేడం పైథాగరస్ థీరం ఎందుకు యూజ్ చేయాలి? మనం సైన్ ఏ కాస్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి కదా, అవి చేస్తే సరిపోదా? నేను సైన్ ఏ కాస్ ఏ, సైన్ సి కాస్ సి ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయాలంటే నాకు థర్డ్ సైడ్ కూడా కావాలి. థర్డ్ సైడ్ వాల్యూ తెలియాలంటే మనకి ఈజీగా యూజ్ చేసే ఫార్ములా ఏంటి? పైథాగరస్ థీరం. ఏంటి? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇందులో చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఏంటంటే హైపోటెన్యూస్ అంటే ఏంటి? ఇక్కడ రైట్ యాంగిల్ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్లో ఏదైతే ఉంటుందో దాన్ని మనం హైపోటెన్యూస్ అంటాం. ఈ రైట్ యాంగిల్ని బేస్ చేసుకుని ఉన్న వాటిని సైడ్స్ అని పిలుస్తారు. ఓకేనా. రైట్ యాంగిల్కి ఎగ్జాక్ట్లీ రైట్ యాంగిల్కి ఆపోజిట్లో ఉన్న దాన్ని హైపోటెన్యూస్ అంటారు. పైథాగరస్ థీరం ఏంటి? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెన్యూస్ అంటే ఎవరున్నారు ఇక్కడ మనకి? ఏసీ. ఏసీ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏబీ వాల్యూ తెలుసు అండ్ అలాగే బీసీ వాల్యూ కూడా తెలుసు మనకి. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 24 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 24 స్క్వేర్ ఎంత? 576. 7 స్క్వేర్ ఈజ్ 49. రెండు యాడ్ చేయండి 625. ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, దీన్ని ఆర్హెచ్ఎస్కి మూవ్ చేద్దాం. ఏసీ ఈక్వల్ టు √625. దట్ మీన్స్ ఏసీ ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్. సైన్ ఏ, సైన్ ఏ వాల్యూ కావాలి. సైన్ థీటా వాల్యూ ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సైన్ ఏ అంటే ఇక్కడ చూసుకోవాలి. ఇప్పుడు మనం సైన్ ఏ ఇక్కడ చూసుకోవాలంటే దీనికి ఆపోజిట్లో ఎవరున్నారు? బీసీ. అడ్జసెంట్లో ఎవరున్నారు? ఏసీ. ఓకేనా. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాము? బీసీ బై ఏసీ. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ బీసీ బై ఏసీ ఈక్వల్ టు 7/25. సో నెక్స్ట్ కాస్ ఏ. కాస్ ఏ కూడా ఇక్కడ ఏ దగ్గర నుంచే చేయాలి. కాస్ ఏ, కాస్కి ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ అంటే ఎవరు? నాకు ఇక్కడ ఏబీ బై ఏసీ. సో ఏబీ 24, ఏసీ ఈక్వల్ టు 25. నెక్స్ట్ సైన్ సి. సైన్ సి ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ ఎవరున్నారు? సైన్ సికి అంటే సి. ఇక్కడ దీనికి ఆపోజిట్లో ఎవరున్నారు? ఏబీ. 24 బై హైపోటెన్యూస్ 25. చూడండి ఒకసారి. ఓకేనా. నెక్స్ట్ కాస్ సి. ఇక్కడ దీనికి అడ్జసెంట్ ఎవరు? బీసీ. హైపోటెన్యూస్ ఎవరు? ఏసీ. ఓకేనా. బీసీ బై ఏసీ ఈక్వల్ టు 7/25. ఇక్కడున్న కాస్కి ఇక్కడున్న కాస్కి వాల్యూస్ చేంజ్ అయినాయి. మీరు చూడండి ఒకసారి. ఇక్కడ 24/25 వచ్చింది, ఇక్కడ 7/25. ఎందుకు అలా వచ్చింది అంటే మనం తీటా ఎక్కడైతే తీసుకుంటున్నామో అక్కడి నుంచి చూడాలి. సైన్ అనగానే ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. కాస్ వచ్చేసరికి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇవి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి. ఇన్ బిలో ఫిగర్ ఫైండ్ tan p మైనస్ cot r. ఇక్కడ మనకు ఒక డయాగ్రామ్ ఇచ్చారు, దాని నుంచి మనల్ని tan p అండ్ cot r అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ కూడా మనకి డయాగ్రామ్లో 2 వాల్యూస్ మాత్రమే ఇచ్చారు. 2 వాల్యూస్ ఇచ్చి థర్డ్ సైడ్ కనుక్కోమనగానే మనకి గుర్తుకు రావాల్సిన ఫార్ములా ఏంటి? పైథాగరస్ థీరం. గుర్తుకు రావాల్సింది ఏంటి? పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం ప్రకారం ఏదైనా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 2 సైడ్స్ తెలిస్తే థర్డ్ సైడ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఆల్రెడీ ముందు చెప్పినట్టే హైపోటెన్యూస్ అంటే ఎవరు? రైట్ యాంగిల్ 90 degreesకి ఎవరైతే ఎదురుగుండా ఉంటారో అది మనకి హైపోటెన్యూస్ అవుతుంది. ఓకేనా. ఈ 90 degreesకి ఎవరైతే ఎదురుగుంటుంటారో అదే మనకి హైపోటెన్యూస్. ఓకేనా. గివెన్ ఇన్ ట్రయాంగిల్ పీక్యూఆర్, పీక్యూ ఈక్వల్ టు 12, పిఆర్ ఈక్వల్ టు 13 సెంటీమీటర్స్. బై యూజింగ్ పైథాగరస్ థీరం పిఆర్ స్క్వేర్. హైపోటెన్యూస్ అంటే ఎవరు? నాకు ఇక్కడ పిఆర్ స్క్వేర్ ఈక్వల్ టు పీక్యూ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ స్క్వేర్. కానీ నేను ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి? క్యూఆర్ వాల్యూ కావాలి. ఈ క్యూఆర్ని ఇక్కడే ఉంచేద్దాం. ఓకేనా. ఈ క్యూఆర్ని ఇక్కడే ఉంచేద్దాం. ఆల్రెడీ ఇక్కడ పిఆర్ స్క్వేర్ ఉంది, పీక్యూ అటు వెళ్తే ఏమవుతుంది? మైనస్. ఓకే, నీ స్టెప్ అర్థమైందా? ఈ క్యూఆర్ ఇక్కడే ఉంది, ఈ పీక్యూని అక్కడే తీసుకెళ్ళాను కాబట్టి మైనస్ పీక్యూ స్క్వేర్. ఓకే. ఇప్పుడు క్యూఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 13 స్క్వేర్ మైనస్ 12 స్క్వేర్. 13 స్క్వేర్ ఎంత? 169.
12 స్క్వేర్ 144. ఆ 2 వాల్యూస్ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ 25. ఇక్కడ క్యూఆర్కి స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ని మనం ఆర్హెచ్ఎస్కి మూవ్ చేస్తే √25. √25 మీన్స్ 5. మనం ఇప్పుడు ఈజీగా థర్డ్ సైడ్ని కూడా ఫైండ్ అవుట్ చేసేసాం కాబట్టి మనకు కావాల్సిన వాల్యూ ఏంటి, tan p. అంటే ఇక్కడ tan θ ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఈ థీటాకి ఆపోజిట్లో ఎవరున్నారు, ఇక్కడ క్యూఆర్, అడ్జసెంట్లో ఎవరున్నారు, PQ. ఓకేనా, tan p అన్నారు కాబట్టి ఇక్కడ తీసుకుంటున్నాం మనం. దీనికి ఆపోజిట్లో ఇందాక ఆపోజిట్ అంటే ఇది చెప్పారు కదా, అది హైపోటెన్యూస్, అది ఎప్పుడు చేంజ్ అవ్వదు. రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్నది హైపోటెన్యూస్. ఆర్ యాటవాలుగా అంటే బాగా స్లాంట్గా ఏదైతే ఉంటుందో అది హైపోటెన్యూస్. ఓకేనా, మీరు గుర్తుపెట్టుకోవడానికి. సో ఇక్కడ నుంచి నాకు tan p వాల్యూ QR/PQ = 5/12. tan R = ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. tan R అంటే ఇక్కడ దీనికి ఆపోజిట్లో ఎవరున్నారు, PQ, అడ్జసెంట్లో ఎవరున్నారు, QR. 12/5. సో మనమేం ఫైండ్ చేయాలి, tan p మైనస్ cot R. cot R అంటే ఎవరు, tan Rకి రెసిప్రోకల్, అంటే 1/tan R = QR/PQ. దట్ మీన్స్ 5/12. tan p minus cot R = 5/12 minus 5/12 = 0. సో ఇచ్చిన క్వశ్చన్లో tan p minus cot R = 0. ఓకేనా. ఓకే, నౌ ద నెక్స్ట్ క్వశ్చన్. ప్రూవ్ దట్ tan square a minus tan square b = cos square b minus cos square a by cos square b into cos square a = sin square a minus sin square b by cos square a into cos square b. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మనం దీన్ని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈజీగా సాల్వ్ చేద్దాం. చూడండి, ఇక్కడ మనకి LHSలో ఒక వాల్యూని ఇచ్చారు, బట్ రైట్ హెచ్ఎస్లో 2 ఉన్నాయి. మనం ఈ 2 కూడా ప్రూవ్ చేయాలి. ఓకేనా. ఫస్ట్ నేను ఇక్కడ tan square a minus tan square b LHSని తీసుకున్నాను. tan a అంటే ఏంటి, sin a by cos a. సో నేను tan square a ప్లేస్లో sin square a by cos square a మైనస్ sin square b by cos square b. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను, అంటే LCM. ఓకేనా. sin square a ఇంటూ cos square b మైనస్ sin square b into cos square a by cos square a into cos square b. అర్థమైందా క్లియర్గా ఈ స్టెప్ చూడండి. ఓకే, నెక్స్ట్ 1 minus cos square a into cos square b minus 1 minus cos square b into cos square a. ఈ 1 minus cos square a ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మేడం, sin square a = 1 minus cos square a. ఓకేనా. ఇప్పుడు 1 into cos square b minus cos square a into cos square b minus 1 into cos square a minus into minus plus cos square b into cos square a. cos square a into b cancel. ఇంక ఇక్కడ ఏం మిగిలింది మనకి, cos square b minus cos square a by cos square a into cos square b. ఇదేనా మనల్ని ఇక్కడ అడిగిన RHSలో ఒకటి, RHS వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న cos square bని 1 minus sin square bలో కన్వర్ట్ చేసుకున్నాం. cos square a = 1 minus sin square a. మనకి బీలో ఉంది కాబట్టి చేంజ్ చేసుకున్నాం. 1 minus sin square b మైనస్ ఇంటూ ప్లస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ sin square a. 1 క్యాన్సిలింగ్. ఇక్కడ ఏముంది, sin square b మైనస్ sin square b ప్లస్ sin square a ఉంది. సో మైనస్ టర్మ్ని వెనక్కి రాస్తున్నాను, అంటే వెనకాలకి. sin square a మైనస్ sin square b by cos square a into cos square b RHS. ఇదేనా మనల్ని అడిగిన సెకండ్ ఆప్షన్. ఓకేనా. సో therefore tan square a minus tan square b = cos square b minus cos square a by cos square b into cos square a = sin square a into sin square b by cos square a into cos square b. ఫుల్ వీడియో అర్థమైంది కదా. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.